స్థానిక నాయకులు అధికారులతో కలిసి టెంకాయలు కొట్టి ఇసుక రీచ్ ని ప్రారంభించిన అనంతరం మన ఇసుక వాహనాన్ని జెండా ఊపి ఇసుక రవాణా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా గతంలో గోదావరి నుంచి ఇసుక రవాణాకి నిత్యం ఆటంకాలు జరిగేవని, ఇప్పుడు ఒక ఇబ్బందులు ఉండవని, ఈ క్రమంలో ఇసుక ట్రాక్టర్ యజమానులంతా సమన్వయంతో ఇసుక రవాణా చేసుకోవాలని అన్నారు. నియోజకవర్గ ప్రజల ఇండ్ల నిర్మాణాలు అవసరాలు తీర్చాకే ఇతర ప్రాంతాలకు ఇసుక రవాణా విషయంలో నిర్ణయం తీసుకోవాలని అధికారులకి సూచించారు. నిర్మాణ రంగమంతా కూడా సవ్యంగా సాగాలని, దళారుల ప్రమేయం లేకుండా ఇసుక పాలసీ నిబంధనలకి అనుగుణంగా కలెక్టర్ సహకారంతో ఇసుక రీచ్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఇసుక రీచ్ వ్యవహారం అంతా కూడా మైనింగ్ శాఖ ఆన్లైన్ ద్వారా చేపడుతుందని, ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు రీచ్ నిర్వహణ సాగాలన్నారు. ఇక ఆన్లైన్ లో ఉండే డిపాజిట్ రుసుముతో ఇసుక రీచ్ నిర్వహణ, గ్రామాభివృద్ధి జరుగుతుందన్నారు. నాణ్యతతో కూడిన ఇసుక తక్కువ ధరలో లభిస్తుండగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకి సేవలో ఉన్న ముల్కల్లా ఇసుక రీచ్ ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సార్ చివరిగా ఏడీ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మొత్తం అందరు సహకరించి, పంచాయతీ డిపి గారు అందరు సహకరించి, గ్రామస్తులు అందరు సహకరించనే ఈ కార్యక్రమం అయిపోయింది. అందరికీ చెప్పేది ఒకటే, ట్రాక్టర్ సోదరులు అందరికీ మీరు ఏ రకమైన తేడా చేసినా కూడా ఇప్పుడు 25,000 ఫైన్ ఎట్లా ఉంది, ట్రాక్టర్ పర్మనెంట్గా సెట్ చేస్తారు. మళ్ళీ సీజన్ అయిపోయాక ట్రాక్టర్ అది మాత్రం మీరు ఎక్కడికి అడ్డ రేట్లు ఏవైతే మీరు ఫిక్స్ చేసినా ఆ రేట్లకు ఇవ్వండి. ఆ రేట్లకు ఫిక్స్ చేసినప్పుడు మీ ట్రాక్టర్ కిరాయి, డీజిల్ పైసలు, లోడింగ్ పైసలు అన్నీ కలిపి చేసాను. మీకు డబ్బులు మీరు పని చేసుకొని మీరు బతకండి, కానీ మీతో కథం పట్టించుకోవడం చేయండి. ఏవైతే రేట్లు ఫిక్స్ చేసినా ఆ రేట్లకు ఇవ్వాలన్నా కస్టమర్ రేట్ నాకు కంప్లైంట్ చేసాను అనుకో, సార్ మాకు 100 ఎక్కువ ఇచ్చినా 500 ఎక్కువ ఇచ్చినప్పుడు మాత్రం ట్రాక్టర్ కథమే చెప్తాను. మీరు బతకాలని చేస్తున్నాం, మీరు బతుకుతో సంతోషం. మీరు బతకడం కోసం బిల్డింగ్ కట్టుకుని వీళ్ళు అని దానికి రాత్రి పగలు చేస్తున్నానికి తర్వాత మాత్రం నేను బదనాలు చేయండి. మీరు న్యాయంగా చేసుకొని మీకు ఏ రకమైన సమస్యలు లేకుండా మేము కానీ ఎక్కడైనా అటెండ్ చేస్తే అంతకన్నా భయం. ఇంకొక తీసే ఉసుకే శ్రీనివాస గార్డెన్ దాటి కానీ, ఇందారం చివరకు దాటి కానీ, అటు తాళ్ళపేట దాటి కానీ ఈ మా నియోజకవర్గం వేసుకొని మా నియోజకవర్గం మా అయినాక అప్పుడు చూద్దాం. మేము తర్వాత ఆడ బెల్లంపల్లి తీసుకున్నాం, చెన్నూరులో తీసుకున్నాం. ఇక్కడ ఆలయ అక్కడ పెట్టుకోమని మాత్రమే బెల్లంపల్లి వేసుకొని చెన్నూరు ఉన్నది. చెన్నూరు 3-4 ఉన్నాయి, చెన్నూరు చేసుకోమని చెప్పండి. మా నియోజకవర్గం తీసుకోవాలి. మా వాళ్ళకి కావాల్సి ఫస్ట్ మా వాళ్ళకి మిగిలిన తర్వాత అప్పుడు మిగులుతాయి. అప్పటి వరకు ఒక్కది బౌండరీ దాటిన మేము మాత్రం అవసరం గోడ పెట్టుకోవాలి. ఈ శాండ్ ట్యాక్స్ అనేది మనం దాదాపు గత 3 నెలల నుండి ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మా ఎమ్మెల్యే సార్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, లోకల్ ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు కానీ, డిపో గారు కానీ అందరి సహకారంతో ఈ శాండ్ ట్యాక్స్ రీచ్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ శాండ్ ట్యాక్స్ రీచ్ ఓపెన్ చేయడం వల్ల మనకి మంచిర్యాల టౌన్తో పాటుగా చుట్టుపక్కల మండలాల్లో కూడా శాండ్ అనేది మన ఈ రీచ్ సప్లై చేయడం జరుగుతుంది. సో ట్రాక్టర్లందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనకు శాండ్ అనేది అవైలబుల్ ఇక్కడ ఉంది కాబట్టి బయట ఎక్కడ కూడా శాండ్ అనేది మళ్ళీ వేరే విధంగా తీసుకునే అవకాశం లేకుండా మేము చూస్తున్నాము. సో కాబట్టి అందరూ సహకరించాలి. మీరు లీగల్గా మనకు ఎంత అవసరం ఉందో అంత శాండ్ అనేది రీచ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మన బయట నుంచి ఎక్కడ కూడా తీసుకునే అవకాశం మీరు చేయకూడదని చూస్తున్నాం, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సహకరించే ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ కృతజ్ఞతలు చెప్తారు. మంచిర్యాల సాయికుంటలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు భూమి పూజ చేశారు. శనివారం వైద్య ఆరోగ్య శాఖ, మెడికల్ కాలేజ్ అధికారులతో కలిసి నర్సింగ్ కాలేజ్ నిర్మాణానికి నడుం బిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సింగ్ కాలేజ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో నర్సింగ్ కాలేజ్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. సార్ workers అంటే outsourcing is the only 4th class employees, sir. 20 lecturers only. We have other faculty from the hospital side. Medical college exclusively nursing వాళ్ళే.
biochemistry, pathophysiology. కాలేజ్ స్టార్ట్ అయిపోయి 2 అకాడమిక్ ఇయర్లు అయిపోయింది. సో ఫైనల్గా శాంక్షన్ అయింది. టోటల్ 40 కోట్లు, కానీ సివిల్ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసి 5.67% రిజిస్ట్రేషన్, 27.62 ఉన్నది, 5.67 చేస్తుంది. ఇది కాకుండా మిగతా కొంత లిఫ్ట్లు కానీ మిగతా పిల్లలకు బెడ్స్, తర్వాత అదేవిధంగా మిగతా వాళ్ళకి ఏమేమి కావాలి ఆ సపోర్టింగ్ ఉంటాయి. సివిల్ వర్క్ ఉండదు, సపరేట్ ఎడిషన్స్ ఉంటాయి. దీంతోపాటు ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు చెప్పారు ఈ కాలేజ్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళకి ఎట్లయితే మెడికల్ స్టూడెంట్స్ హాస్పిటల్, ఈ నర్సింగ్ హాస్పిటల్లో వాళ్ళకు కూడా దే హ్యావ్ టు గో టు ద హాస్పిటల్ ఫర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఫర్ దట్ దే నీడ్ వెహికల్, వీ విల్ ప్రొవైడ్ ఎలాంటి ద బిల్డింగ్. మిగిలింది అక్కడ క్రిటికల్ అయింది, ఇదైంది. ఇంకా దీని తర్వాత ఈఎస్ఐ కూడా వస్తుంది, అది కూడా ఇంకొక 2 నెలలు పడతాను. కలెక్టర్ హౌస్ పక్కకి ఈఎస్ఐ హాస్పిటల్. సో ఈఎస్ఐ ఆసుపత్రి ఏంటంటే అన్ఆర్గనైజ్ సెక్టర్లు ఎవరైతే లేబర్ అంటే బిల్డింగ్ లేబర్స్ కానీ, ప్లంబర్స్ కానీ, లేకపోతే సెంట్రీ వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా 100 రూపాయల మెంబర్షిప్ ఎవరైతే కట్టుంటారు వాళ్ళందరికీ ఈఎస్ఐలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పటివరకు ఈఎస్ఐలో ఒక్కటి మంచిదనం ఏంటంటే మంచి మెడిసిన్స్ ఇస్తారు, మొత్తం మెడిసిన్స్ ఇస్తారు. అదొక్కటి మాత్రం ఈఎస్ఐలో మంచిగా ఉన్నది. మిగతా పెద్ద వేరే డాక్టర్ వస్తే ఇది కూడా వస్తుంది. మేము ఎన్నికల కన్నా ముందు చెప్పిన మళ్ళీ చెప్పాను, ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఖచ్చితంగా ప్రజలకు ఈ 2 అందుబాటులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ప్రయత్నం మంచిగానే జరుగుతుంది రాష్ట్రం మొత్తం. విద్యా, వైద్యం, ఈ 2 అనేది ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇది ఒక్క దినంతో ఒక హాస్పిటల్ కడితే అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ కట్టాలి వస్తూనే ఉంటుంది. నిరంతర ప్రక్రియ. ఎట్లా ప్రజల అవసరాలు పెరుగుతాయి దాన్ని బట్టి చేసుకుంటూ వస్తుంది. హాస్పిటల్ ఎట్లయితే అవసరం, డాక్టర్లు ఎట్లయితే అవసరం, ఒక డాక్టర్కి 3 నర్సులు కావాలి. సో దాని కొరకు మనకు వచ్చే ఇక్కడ హాస్పిటల్ సంబంధించి మిగతా దాని నర్సులు ఇక్కడనే అమ్మాయిలు, ప్రత్యేక అమ్మాయిలు సిన్సియర్గా చదివితే ఇమీడియట్గా వాళ్ళకి జాబ్ వస్తాయి. వాళ్ళైతే బాగానే చదువుతున్నాం చెప్తాను. సరే ఇంకొక 3 నెలలు 4 నెలలు బయట పని మొత్తం ఇంకా అన్ని శాంక్షన్లు జీవోలు తెచ్చారు. ఇంకా దాని తర్వాత వేరే పని లేదు, ఇక్కడనే ఉంటా. అందరికీ వారాలు ఈ హాస్పిటల్ ఈ స్కూల్లో కూడా హాస్టల్ వేరే పని లేదు. ఖచ్చితంగా అంటే చేయడం ఎంత అవసరం ఆ తర్వాత మానిటరింగ్ చేసి ప్రాపర్ మానిటరింగ్ చేసి అన్ని ప్రాపర్ సిస్టమ్ చేస్తే ప్రతిదీ ఆటోమోలోకి వెళ్ళిపోవచ్చు. మనిషి ఉన్నా లేకుండా సిస్టమ్ రావాలి, ఆ పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి వచ్చినప్పుడే అన్ని సకాలం తప్పకుండా హాస్టల్ కానీ నా కోరిక ఒకటే, 2026 అకామిడేషన్ చేయడం వరకు 10,000 మందికి నియోజకవర్గంలో అకామిడేషన్ చేయాలి. చదువు స్కూల్ కానీ కాలేజ్. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో హాస్టల్ అన్నీ కలిపితే 24 మంది విద్యార్థులు. స్కూల్ కాదు స్కూల్ ఇక్కడ ప్రైవేటు మన నియోజకవర్గంలో 15,000 మంది ఉన్నారు. అంటే ఈ సంవత్సరం వచ్చిన తర్వాత స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 4,000 మంది పెరిగారు. 19,000కి వెళ్ళి వాడు 15,000 నుంచి 4,000 పెరిగారు. 4,000 ఖచ్చితంగా ఈ టర్మ్ అయ్యే లోపల ప్రభుత్వ పాఠశాలలు అన్నిటికన్నా బెస్ట్, ప్రైవేట్ వాటికనే ఒక ఆలోచన తీసుకొని అందరూ మొత్తం ప్రైవేట్ స్కూల్లో తాళం వేసి ప్రైవేట్ విద్యార్థులందరినీ ఇలా ఖచ్చితంగా చేస్తాయి. నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందిస్తాయి. ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కాలేజీలోనే సరైన ఫ్యాకల్టీ ఉన్నది. కాకపోతే దురదృష్టవశాత్తు అంటే వాళ్ళు లైన్ దాటి అసలు ప్రొఫెషన్ దాటి వేరే ప్రొఫెషన్ చేస్తారు. వాళ్ళందరూ తప్పకుండా లైన్లో పడతారని అనుకుంటున్నాను. మంచిర్యాల గోదావరి రోడ్డులోని మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో 25 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు శంకుస్థాపన చేశారు. శనివారం వైద్యాధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మంచిర్యాల ప్రాంత ప్రజలకి ఉన్నతమైన వైద్యం అందించడానికి క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. 50 పడకల సామర్థ్యం గల ఆసుపత్రిలో ఎమర్జెన్సీ కేసులకి పరీక్షలు చేస్తానన్నారు. మంచిర్యాలని మెడికల్ హబ్ గా మారుస్తానన్న
హామీని ఖచ్చితత్వంగా అమలు చేసి తీరుతానని స్పష్టం చేశారు. మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం పనులు ఈ నెల 21వ తేదీన ప్రారంభమవుతాయని తెలిపారు. రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరవుతారని చెప్పారు. 2.5 ఏళ్లలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తారని ప్రకటించి విపక్షాల విమర్శలకి తాళం వేస్తారని ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. ఇదేతుందో క్రిటికల్ కేర్ అంటే 50 పడకల క్రిటికల్ కేర్. ఇది NHM నుంచి టోటల్ డబ్బులు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్. దీనికి చాలామంది పోటీ పడ్డారు మనకు వచ్చింది. ఇది ఒక 50 పడకలు క్రిటికల్ కేర్ అంటే మొత్తం అంటే ICUతో పాటు ఇంకే రకమైన వెంటిలేటర్ దాకా పోయే పేషెంట్లకు క్రిటికల్ అంటే దాన్ని నిమిషం మానిటర్ చేసుకుంటూ బ్లడ్లో కానీ గ్లూకోజ్ కానీ మెడికేషన్ కానీ అంటే పూర్తి క్రిటికల్ కేర్ ఉన్న వాళ్ళు పేషెంట్ వస్తారు. ఇది ఒక నిజంగా ఒక మంచిది, చాలా మంచి పరిణామం. మంచిరాళ్ళకు ఇటువంటి చాలా వస్తాయి. తప్పకుండా ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడినామో మెడికల్ హబ్ చేస్తారు. ఖచ్చితంగా ఇది ఉత్తర తెలంగాణ మెడికల్ హబ్ అవుతుంది. కరీంనగర్ నుంచి మొదలైతే అందరు పేషెంట్ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఖచ్చితంగా చేస్తాం. దానికి పక్కకున్న డాక్టర్ల ముందు అందరూ సహకరిస్తుంది. 21 నాడు సూపర్ స్పెషాలిటీ మరియు మాతా శిశు హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కార్యక్రమం మొదలుపెట్టింది. సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవ దామోదర రాజనరసింహ గారు, మన పక్క మంత్రి శ్రీధర్ గారు, ఇండస్ట్రీ మంత్రి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు వీళ్ళందరూ వస్తారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేసిన పాల్గొనట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. నేనైతే ఈ గడిచిన 2-3 నెలల ప్రెస్ మీట్లో చెప్పాను. 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా కట్టుబడిన గురువారం 21 నవంబర్ స్టార్ట్ అవుతుంది. 27 ఏప్రిల్ 21 కంప్లీట్ చేస్తుంది. రాసిపెట్టి కంప్లీట్ మన బీజేపీ అభ్యర్థి చెప్పాడు. 2027 ఏప్రిల్ 21 నాడు కంప్లీట్ చేస్తాను. ఏప్రిల్ 21 లోపల నేను లక్ష్యం పెడతాను. దీనికి సిద్ధమైతే ఆయన నేను చెప్పిన ఛాలెంజ్కి సిద్ధమైతే చెప్పిన కదా హాస్పిటల్లో చెప్తాను. అందుకే చెప్తాను. 2.5 సంవత్సరాలు నవంబర్ 21 ఏప్రిల్ 21 2027 వాడికి 2.5 సంవత్సరాలు అవుతుంది. దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్కి ఒప్పుకోమని చెప్పండి. నేను చెప్తాను. ఇంకెవరైనా బీజేపీ ఇంకా నాయకులు ఇంకా మన టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తాను. ఇప్పుడు అలా ఇంకా మార్కెట్ కావాలంటాడు. మార్కెట్ అయిపోయింది, ఇంకా కూడా మార్కెట్ అయితేనే మంచిగా ఉంటుంది. మార్కెట్ కట్టుకోమని చెప్పండి. టీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ వస్తే దాంట్లో టీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది. బీజేపీ వాళ్ళు కొత్త పిచ్చి వాళ్ళకి పిచ్చి చెప్తాను. వాళ్ళకి మా పనులతో సమాధానం చెప్తుంది. ప్రత్యేకంగా బీజేపీ అభ్యర్థికి 2-3 సార్లు మాట్లాడాను. ఈరోజు నేను ఛాలెంజ్ ఆయన చెప్పిన దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాను. నవంబర్ 21, 24 నాడు స్టార్ట్ చేస్తాను. ఇంతకుముందు చెప్పిన స్టార్ట్ అయినాక 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాను. 2.5 సంవత్సరాలు ఏప్రిల్ 21, 2027 అవుతుంది. దమ్ము ధైర్యం ఉంటే రిప్లేస్మెంట్ పెట్టి ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేయని చెప్పింది. చేయకపోతే నేను రాజీనామా చేసి మొత్తం రాజకీయాలకి పెట్టుకుంటా. చేస్తే కాషాయ వస్త్రాలు వేసుకున్నా హిమాలయాలకు కుదరడుకుంటా. దగ్గర జిల్లా కేంద్రంలోని సాయిగుంటలో ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమాన్ని ఎమ్మెల్యే శనివారం సందర్శించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయకుంటలో ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమాన్ని ఎమ్మెల్యే శనివారం సందర్శించారు. నాణ్యమైన భోజనం విద్యార్థులకి అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలిపిన సమస్యలకు ఎమ్మెల్యే స్పందించి ఆర్థిక సహాయం అందించారు. అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ధ్యేయమన్నారు. దానికి సంబంధించి కొంత వర్క్ నడుస్తుంది. గ్రౌండ్ క్లీన్ చేసి కిచెన్ కూడా రిపేర్ చేస్తుంది. కిచెన్ కూడా కొంత ఇంప్రూవ్ అయింది. వాళ్ళకి లాస్ట్ టైం వచ్చిన ప్లేట్లు ఇస్తారని చెప్పి 220 ప్లేట్లు, 440 ఏమంటారు కటోరీలు, 220 గ్లాసులు అందరికి ఒక్క తారీఖు కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. పిల్లలు కూడా అప్పటికిప్పుడు కొంత ధైర్యంగా వచ్చారు. ఇక్కడ జరిగిన దాంట్లో 4 ఉన్నారు. 4 ఎవడో ఒకటి చేశాడు. 2 ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు. DW ప్రిన్సిపాల్ సస్పెండ్ అయ్యారు. వాస్తవానికి ప్రిన్సిపాల్ అదే లీవ్ ఉన్నారు. ఇంకిద్దరు ఉన్నారు. ఇంకా వైస్ ప్రిన్సిపాల్ ఉన్నాడు, వార్డెన్. దీనికి ఒకటే ఇంకా అప్పటికి ఏంటంటే పిల్లలు కొంచెం ఇబ్బంది చెప్పాలి. ఇలా చెప్తాను. ఒకవేళ వీళ్ళు ఎవడో కుట్టదారు లేకపోతే ఇక్కడ పిల్లలు సిక్కాయి వాళ్ళందరూ ఆటోలు ఎక్కించి హాస్పిటల్కి పోయే లోపల మేము వెళ్తేనే మీరు 1.5 గంటలకు వస్తారు ప్రెస్. వీళ్ళు హాస్పిటల్కి పోయాడు మొత్తం ప్రెస్ రెడీ ఉంది హాస్పిటల్. ఎవరెవరు చెప్తేనే వచ్చింది. ఆ 4 ఇంకో మనిషి కాదు, ఈ 4 తప్ప ఇంకోటి కాదు. పిల్లల దగ్గర ఫోన్ లేదు. సో ఆ 4 కూడా దొరకాల్సిందే. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాం. ఇంకో 3-4 రోజుల లోపల అసలు మీద చేయాలి. లేదా కానీ సందేహం లేదు. పిల్లల జీవితాలతో ఆడుకున్న, ప్రభుత్వాన్ని బదనాం చేసిన, ఇటువంటి తప్పులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దాని మూల్యం చెల్లించవచ్చు, చెల్లిస్తారు. పిల్లల బాధ్యత మాదే ఉంటుంది, ప్రభుత్వం మాది కాబట్టి ఖచ్చితంగా బాధ్యత. వాళ్ళు అన్ని రకాలుగా కాపాడుకొని వాళ్ళకి అన్ని రకాల వసతులు కలిగించాల్సిన బాధ్యత. మంచి భోజనం, హైజీన్నెస్, క్లీన్లీనెస్, నీట్నెస్, వాళ్ళకి సంబంధించిన వాష్రూమ్ కానీ ఫస్ట్ కొంచెం మొదలు పెట్టి ఇంకా మీకు ఎవరు చేస్తాం. ఇక్కడ ఏం అవసరం చేస్తాం. వాళ్ళు ఇంకో వైపు ప్రసక్తులు. బట్ అట్ ద సేమ్ టైం తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ జరగాల్సింది, శిక్ష అనేది పడాల్సింది. ఈ ప్రాసెస్లో ఈ 4 ఎవరో చేసింది. 2 ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు. 2 ఈ 4 ఎవరో ఒక్కడే చేసింది. సో అది ఒక టైం నాకు కొంత అవగాహన ఉంది. బట్ ఇంకా పూర్తిగా ఆధారంతో సహా పెట్టుకోవాలి. పిల్లలకు సంబంధించిన మటుకు ఏ రకమైన ఇబ్బంది అయినా మాదే బాధ్యత మేము తీసుకుంటాం.